ఇల్లు అలకడంతోనే పండగ వచ్చింది అనుకుంటున్నారేమో తప్పు. దీని ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దేర్ వుడ్ బి అన్ ఈక్వల్ రియాక్షన్. మీరు చేసిన ప్రతి పనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది లీగల్గా. ఇది మీకు మా లీగల్ టీం తరఫున చెప్పినటువంటి మీకు సలహా. హెచ్చరింపు ఖచ్చితంగా ఉండదు. మేము న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు ఒక సలహా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఆ రోజు దహనకాండ జరుగుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళతో భుజాలు రాసుకుంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మేము లిస్టు తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం, అవన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాం. 41 సిఆర్పిసి ప్రకారం నీ కళ్ళ ముందర కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే అతన్ని అరెస్ట్ చేయాలని సిఆర్పిసి 41 చెప్తుంది. అది చట్టం నీ మీద నిర్దేశించింది. అట్ట చేసుంటే మళ్ళీ ఐపీసీ 166 ప్రకారం నువ్వు చట్టం నీకు ఏదైతే నిర్దేశించిందో అది నువ్వు ఫాలో కాకపోతే నువ్వు ముద్దాయి అని చెప్తుంది, నేరస్తుడు అని చెప్తుంది చట్టం. నేను చెప్పింది కూడా 166 ఐపీసీ ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ ఉందని కరస్పాండింగ్ సెక్షన్ ఉంటుంది. నీకు చట్టం అరెస్ట్ చేయాలా, నీ ముందర కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పినప్పుడు, నీ ముందర ఇంత దహనకాండ చేసినప్పుడు నువ్వు భుజాలు రాసుకొని వాళ్ళకి అబెట్మెంట్ అయ్యి ఎయిడ్ చేసి ఈ యొక్క దహనకాండకు మీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళతో భుజాలు రాసుకుంటూ అరెస్ట్ చేయాల్సినటువంటి ధర్మం నువ్వు పాటించకపోతే ఇక్కడికి వచ్చిన ఏ పోలీస్ ఆఫీసర్ కూడా 166 కింద ముద్దాయి అవుతున్నాడు మేము చేయబోతున్నాం. దిస్ ఈజ్ ది ఛాలెంజ్ టేకెన్ బై ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్. మీరు ఎవరైతే మీ డ్యూటీ నీరుగార్చారో మీరు అందరూ కోర్టు ముందర దోషులుగా నిలబెట్టే ఫ్యూ డేస్లో చేస్తున్నామని ఈ సభాముఖంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణం చేస్తున్నాను. మిత్రులారా, ఆర్సన్, లూటింగ్, డ్యామేజ్ టు ది ప్రాపర్టీ 307 అఫెన్సులు జరిగితే ఇక్కడ గృహదహనం కేసులో లైఫ్ పనిష్మెంట్, ఆర్సన్కి స్టేషన్ బెయిల్ ఎట్టి పంపిస్తారండి. ఆ రోజు కోర్టు వారికి కూడా చెప్పాను నేను, లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారండి, బయట ఉండాల్సిన వ్యక్తులు లోపల ఉండారు అని. మా యొక్క ఇవన్నీ అరణ్య రోదనైంది కోర్టు వారి దగ్గర, అరణ్య రోదనైంది. మళ్ళా చెప్తున్నాను, రాంబాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు పోలీస్ ఆఫీసర్స్ కానీ, వారు హైకోర్టు డైరెక్షన్ ఫాలో కాకుండా రిమాండ్కి పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ, ఈ 35(3) అఫెన్సెస్ 3 సంవత్సరాల అఫెన్సెస్ ఉన్నటువంటి కేసులో మీరు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా మీ మీద హైకోర్టులో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా మూవ్ చేస్తున్నాం. ఈ డైరెక్షన్స్ కూడా బేఖాతరు చేసినటువంటి న్యాయ వ్యవస్థలో ఎవరైతే తప్పు చేసి ఉండారో వారు కూడా డిసిప్లినరీ యాక్షన్కి బాధ్యులు అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చాం. ఎన్ని లీగల్ పాసిబిలిటీస్ ఉన్నాయో, మాకు చట్టంలో ఏ అయితే హక్కులు ఇచ్చున్నారో, మాకు చట్టంలో ఏ పరిధిలో మేము పనిచేయాలనో ఆ పరిధిలో పనిచేసి ఖచ్చితంగా ఈ ముద్దాయిలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఇవ్వదు. వారిని కస్టోడియల్ టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్ అంటే ఫిజికల్ టార్చర్ మాత్రమే కాదు, మానసికంగా హింసించడం కూడా కస్టోడియల్ టార్చర్. వారిని పెట్టినటువంటి కస్టోడియల్ టార్చర్కి దానికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా మేము చర్య తీసుకోమని కోర్టు ద్వారా ఖచ్చితంగా ఇవన్నీ చేయబోతున్నాం. ఇది ఈ విధంగా అరాచకవాదులని ఎంకరేజ్ చేస్తూ ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ భుజాలు రాసుకుంటూ అబెట్మెంట్ చేస్తూ ఆ కార్యాలకి ఎయిడింగ్ ఇచ్చి మీరు సహకరించినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా చట్టం ముందు దోషులుగా నిలబడే రోజు చాలా దగ్గరగా ఉంది. ఒక క్లారిటీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు నిజంగా ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, నేను చేసినా ఇంకోటి చేసినా, చట్టం ఎవరు కూడా చుట్టం కాదు, ఎవరిని వదిలిపెట్టదు. ఆ చట్టానికి సంబంధించి దాని మీద సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతిని అది వేరే విధంగా
సమాజం మీద పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు కూడా తీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.